చంద్రన్న ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమక్షంలో విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం విడవలూరు గ్రామంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. విడవలూరు సొసైటీ చైర్మన్గా పొన్నలూరు పురందర్ రెడ్డి, సభ్యులుగా చింతగింజల కృష్ణ, తిరకాల నాగేశ్వరరావు, పార్లపల్లి సొసైటీ చైర్మన్గా వేగూరు చంద్ర, సభ్యులుగా బత్తిన రామసుబ్బారెడ్డి, సిహెచ్ కామేశ్వరమ్మ, వరిణి సొసైటీ చైర్మన్గా కొడిమెర్ల వెంకటేశ్వర్లు, సభ్యులుగా నాటారు విజయకుమార్, కుడుముల వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి, తెలుగుదేశం నాయకులు చెముకుల శ్రీనివాసులు, పాసెం శ్రీహరిరెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, సత్యం రెడ్డి, పోండ్ల అచ్యుత్ రెడ్డి, ఆవుల వాసులతో పాటు టీడీపీ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో విడవలూరు నుంచి పొన్నలూరు పురందర్ రెడ్డి పిఎస్సి చైర్మన్ గా, సభ్యులుగా చింతగింజల కృష్ణ, తిరకాల నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పార్లపల్లి నుంచి పిఎస్సి చైర్మన్ గా వేగూరు చంద్ర, సభ్యులుగా బత్తిన రామసుబ్బారెడ్డి, సిహెచ్ కామేశ్వరమ్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా వరిణి నుంచి కొడిమర్ల వెంకటేశ్వర్లు, పిఎస్సి సభ్యులు నాటారు విజయకుమార్, కుడుమల వెంకటస్వామి వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీ అందరూ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతన్నలకు అండదండలుగా ఉండే రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పిఎస్సి చైర్మన్లుగా, మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వానికి, రైతులకి మధ్య వారధులుగా రాబోయే రోజుల్లో మీరందరూ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకందరికీ నాకన్నా బాగా తెలుసు, కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎంతో మంది రైతన్నలు, రైతు సోదరులు మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని సమన్వయం పాటించి ఓర్పుతో వాళ్ళ సమస్యలు తీర్చాలని, వాళ్ళకు అన్ని వేళలా పిఎస్సి చైర్మన్ కానీ, కమిటీ సభ్యులు కానీ అండగా ఉండాలని చెప్పడం నేను అందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏమేమి సబ్సిడీలు వస్తాయో, మన ప్రభుత్వం ఏ సబ్సిడీలో రైతన్నలకు అండగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి ప్రభుత్వం తరఫున రైతన్నలకు ఎటువంటి సహాయం అందబోతుందో అదంతా మీరు వాళ్ళకి వివరించి చేయాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను. మనం చూసాం, మన ప్రభుత్వం గత సీజన్లో రబీ పంటలు వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా మనం ఈ విడవలూరు మండలం నుంచి ధాన్యం కొనుగోలు చేయించి ప్రభుత్వం 24 గంటల్లో మీకందరికీ అకౌంట్లలో డబ్బులు వేసి అమ్మాయిలతో సహా మీకు వేసిన ఏకైక ప్రభుత్వం 24 గంటల్లో రైతులకి డబ్బులు అందజేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన రైతులకి అండగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మన అదృష్టం అన్ని జలాశయాలు నీళ్ళతో కలగలాడుతున్నాయి. తిరిగి మనం ఈ పంట కూడా ఈరోజు ఎంతో బాగా పండించుకోగలిగాం. కాకపోతే ఇది రెండో పంట, దాన్ని కూడా మనం ప్రభుత్వాల నుంచి సహాయం అడుగుతున్నాం. మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో, ఎందుకంటే
ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన రైతులకు అండగా ఉన్న అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకి అండగా